కల్కి 2898 AD సినిమాతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రెజెంట్ కల్కి 2 కోసం పనిచేస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో కల్కి 2 మరింత భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. అయితే కల్కి పార్ట్ 2 కోసం నాగ్ అశ్విన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసిన ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఫౌజీ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ నెక్స్ట్ సందీప్ వంగ స్పిరిట్ మూవీతో బిజీగా మారబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కావడానికి మినిమం 1 year పట్టొచ్చు. ఈ గ్యాప్ లోనే ముందుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లకు సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేసుకొని ప్యారలర్ గా మరో మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. కల్కి కంటే ముందే నాగ్ అశ్విన్ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నాడు. ఆ సినిమాకు సంబంధించి స్టోరీని కూడా రెడీ చేసుకుని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కు వినిపించాడు. ఈ స్టోరీకి నాగ్ అశ్విన్ నరేషన్ కి ఆలియా కూడా ఫిదా అయింది. కానీ బ్యాడ్ లక్, డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమెకు బదులుగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఈ ప్రాజెక్ట్ లోకి దింపబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. తాను ఎంచుకున్న పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేస్తుంది సాయి పల్లవి. అలాంటి యాక్ట్రెస్ తో నాగ్ అశ్విన్ సినిమా అంటే ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఏర్పడింది. కల్కికి ముందు మహానటి సినిమా చేశాడు నాగ్ అశ్విన్. మహానటి సావిత్రి జీవిత కథతో వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ మూవీలో లీడ్ రోల్ చేసిన కీర్తి సురేష్ నేషనల్ అవార్డు ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు సాయి పల్లవితో నాగ్ అశ్విన్ మరో ఫీమేల్ సెంట్రిక్ సినిమా అనగానే సాయి పల్లవితో కూడా నాగ్ అశ్విన్ మహానటి రేంజ్ సినిమా చేసే ఛాన్స్ ఉంటుందని అంటున్నారంతా. ఎవడే సుబ్రహ్మణ్యంతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్ అశ్విన్ మహానటితో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక కల్కి 1 తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. కల్కి 2 పై పనిచేస్తున్నా కూడా ఆ సినిమాకు ఇంకా టైం పట్టేలా ఉందని, ఈలోగా సాయి పల్లవితో ఒక సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. తప్పకుండా నాగ్ అశ్విన్ ఈ క్రేజీ అటెంప్ట్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. సాయి పల్లవి కూడా తండ్రిల్ తర్వాత తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు. బాలీవుడ్ లో ఆమె వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ రామాయణంతో బిజీగా ఉన్న సాయి పల్లవి నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తే ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఓవైపు కల్కి 2, మరోవైపు సాయి పల్లవితో చేయాల్సిన లేడీ ఓరియంటెడ్ మూవీ, రెండింటినీ నాగ్ అశ్విన్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి మరి.